సో హాయ్ గైస్, హాయ్ ఆల్. సో వెల్కమ్ టు చాప్టర్ 6. సో ఈ చాప్టర్లో మనం బ్లెండర్లో కొత్త ఆబ్జెక్ట్స్ని ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకోవాలనే తెలుసుకుందాం. సో మీరు బై డిఫాల్ట్ వ్యూ పోర్ట్లో మీకు ఓన్లీ ఒక క్యూబ్, ఒక లైట్ అండ్ ఒక కెమెరా మాత్రమే ఉంటుంది. బట్ తర్వాత నేను ఈ మంకీని తీసుకొని వచ్చాను. బట్ ఇది ఎలా తీసుకొని వచ్చానో నేను మీకు చెప్పలేదు. సో ఇప్పుడు చెప్తాను ఎలా తీసుకొని వచ్చాను అనేది. సో ఈ విధంగా డిఫాల్ట్ వ్యూ పోర్ట్లో ఉన్న ఆబ్జెక్ట్స్ కాకుండా ఏదైనా మీరు కొత్త ఆబ్జెక్ట్స్ లైక్ ఏదైనా ఒక క్యూబ్ కావచ్చు, లేదా సర్కిల్ కావచ్చు, ప్లేన్ కావచ్చు, ఐకోస్పియర్. సో చూడొచ్చు, ఇది వచ్చేసి యూవీ స్పియర్ అనమాట. సో ఈ విధంగా కొత్త ఆబ్జెక్ట్స్ని ఏ విధంగా ఇంపోర్ట్ చేయాలి అనే దాని గురించి అయితే ఇప్పుడు నేను ఈ చాప్టర్లో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జాగ్రత్తగా అయితే వినండి. సో మీరు కీబోర్డ్లో దీనికి డైరెక్ట్గా షార్ట్కట్ చెప్తున్నాను నేను. ఒకవేళ మీకు షార్ట్కట్ కాకుండా డైరెక్ట్గా కావాలి అనుకుంటే ఇక్కడ మీకు టాప్లో యాడ్ అని చెప్పి కనిపిస్తుందా? సో ఇక్కడ షిఫ్ట్ అనమాట దీనికి షార్ట్కట్. సో ఇక్కడ యాడ్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి. మెష్లోకి వెళ్తే మీకు క్యూబ్స్ కానీ, యూవీ స్పియర్స్, సిలిండర్, కోన్ ఇవన్నీ ఉంటాయి. జామెట్రికల్ షేప్స్ అనమాట ఇవి. కర్వ్లోకి వెళ్తే మీకు కొన్ని కర్వ్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ మీకు టెక్స్ట్ కూడా ఒక 3D టెక్స్ట్ క్రియేట్ చేయాలన్నా దాన్ని ఇక్కడ నుంచి చేయొచ్చు. అండ్ మీకు ఏదైనా ఇమేజెస్ని ఇంపోర్ట్ చేసుకోవాలన్నా ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. అండ్ ఏదైనా కొత్త లైట్, ఇక్కడ మనకు ఒకే ఒక పాయింట్ లైట్ ఉంది కదా, బట్ అది కాకుండా మనకి ఇంకా ఏదైనా కొత్త లైట్స్ కావాలన్నా సరే ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక కెమెరా కూడా ఉంది. ఒకవేళ బై మిస్టేక్ మీరు కెమెరాని డిలీట్ చేసినా, లేదా ఇంకొక కొత్త కెమెరా కావాలనుకున్నా సరే కెమెరాని కూడా ఇక్కడ నుంచి మీరు తీసుకొని రావచ్చు అనమాట. సో ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. వీటన్నిటి గురించి మనం 1 by 1 కవర్ చేసుకుంటూ వెళ్దాం. సో మీరు ఆబ్జెక్ట్స్ని ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే షార్ట్కట్ వచ్చేసి షిఫ్ట్ ఏ మీరు ప్రెస్ చేస్తే మీకు ఈ విధంగా ఈ ప్యానల్ మొత్తం వస్తుంది. ఇందులో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సిలిండర్ తీసుకొస్తున్నా. సో సిలిండర్ మీద ప్రెస్ చేస్తే సిలిండర్ ఇంపోర్ట్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు గమనిస్తే నేను ఏ ఆబ్జెక్ట్ని ఇంపోర్ట్ చేసినా సరే అది ఇక్కడికే వస్తుంది కరెక్ట్గా. ఈ ఎక్స్ అండ్ వై జెడ్ యాక్సిస్ యొక్క కామన్ పాయింట్, ఆరిజిన్ పాయింట్ ఏదైతే ఉంటుందో అక్కడికి వస్తుంది అనమాట. సో అక్కడికే ఎందుకు వస్తుంది అంటే దానికి ఒక రీజన్ ఉంది. మీరు ఒకవేళ మీ ఆబ్జెక్ట్ని ఇక్కడికి ఈ పోర్షన్లో ఎక్కడికైనా రావాలనుకోండి, మీరు ఇప్పుడు షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోన్ తీసుకొచ్చారు, బట్ అది ఇక్కడికే వస్తుంది, ఇక్కడికి రావట్లేదు. దానికి కారణం ఏంటి అంటే, దానికి రీజన్ ఏంటి అంటే, మనం ఇంపోర్ట్ చేసే ఆబ్జెక్ట్స్ ఏవైనా సరే మన 3D కర్సర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వస్తాయి. 3D కర్సర్ అంటే ఏం లేదు. సో ఇక్కడ మన యాక్చువల్ కర్సర్ కాకుండా ఇక్కడ మీకు ఒక సర్కిల్ లాగా కనిపిస్తుందా? సో ఈ సర్కిల్ లాగా కనిపించేది ఏదైతే ఉందో మిడిల్లో, దాన్ని మనం 3D కర్సర్ అని అంటాం. సో ఆ కర్సర్ ఎక్కడైతే ఉంటుందో మనం ఇంపోర్ట్ చేసుకునే ఆబ్జెక్ట్స్ కూడా అక్కడికే వస్తాయి. సో రైట్ నో మన 3D కర్సర్ అనేది ఇక్కడ డిఫాల్ట్ లొకేషన్లో ఉంది. సో అందుకని మనం ఇంపోర్ట్ చేసుకునే ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా ఆ డిఫాల్ట్ లొకేషన్కే వస్తాయి అన్నమాట. కరెక్ట్గా ఇక్కడికి వస్తాయి. అక్కడి నుంచి మనం వాటిని మూవ్ చేసుకోవాలి. బట్ అలా కాకుండా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కడో మనకి ఈ కోన్ ఉంది చూసారా? సో ఈ కోన్ ఉన్న దగ్గరికి మనం వేరే ఆబ్జెక్ట్ని ఇంపోర్ట్ చేసుకోవాలనుకున్నాం. సో దానికోసం మనం ఏం చేయాలి అంటే 3D కర్సర్ యొక్క పొజిషన్ చేంజ్ చేయాలి. ఫస్ట్ ఆ 3D కర్సర్ని ఇక్కడ తీసుకొచ్చాం అనుకోండి, తర్వాత మనం ఇంపోర్ట్ చేసుకునే ఆబ్జెక్ట్ కూడా అక్కడికే వచ్చేస్తాయి. అర్థమవుతుందా? సో ఇప్పుడు నేను ఈ 3D కర్సర్ యొక్క పొజిషన్ చేంజ్ చేయాలి అంటే మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది కర్సర్ అని. సో అది 3D కర్సర్కి సంబంధించిన ఆప్షన్. మీరు ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, ఇప్పుడు మీరు వ్యూ పోర్ట్లో ఎక్కడ సెలెక్ట్ చేస్తే సెలెక్షన్ కాదు, ప్రెస్ చేస్తే, సో ఇప్పుడు మీరు వ్యూ పోర్ట్లో ఎక్కడ ప్రెస్ చేస్తే అక్కడికి మీకు 3D కర్సర్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను ఈ కోన్ పైన ఇక్కడ ప్రెస్ చేశాను అనుకోండి, నా 3D కర్సర్ ఇక్కడికి వచ్చేస్తుంది కోన్ పైకి. సో ఇప్పుడు నేను షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి ఒక సిలిండర్ తీసుకొని వస్తాను. సో సిలిండర్ చూడొచ్చు ఇక్కడికి వచ్చేసింది. ఈసారి ఇక్కడికి రాలేదు, ఇక్కడికి రాకుండా ఇక్కడికి వచ్చేసింది. సో ఈ ఆప్షన్ని యూజ్ చేసి మనం మన 3D కర్సర్ని ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు ఈ విధంగా. అండ్ అక్కడికి మనం ఆబ్జెక్ట్స్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఇప్పుడు నేను ఒక సర్కిల్ని తీసుకొని వచ్చాను అనమాట. సో ఈ విధంగా అనమాట. అండ్ ఒకవేళ బై మిస్టేక్ మీరు ఈ 3D కర్సర్ని ఇక్కడికి మూవ్ చేశారు, దాన్ని మళ్ళీ డిఫాల్ట్ లొకేషన్కి పంపించాలనుకోండి, మీరు షిఫ్ట్ ఎస్ని హోల్డ్ చేయండి. ఓకే, ఇక్కడ మీకు కర్సర్ ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి. షిఫ్ట్ ఎస్ అనమాట. సో షిఫ్ట్ ఎస్ మీరు హోల్డ్ చేయాలి, వదిలేశారంటే మళ్ళీ ఆప్షన్స్ పోతాయి. సో షిఫ్ట్ ఎస్ మీరు హోల్డ్ చేస్తే మీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ వస్తాయి. సెలెక్షన్ టూల్స్కి సంబంధించిన ఆప్షన్స్ కొన్ని ఉంటాయి, కర్సర్కి సంబంధించిన ఆప్షన్స్ కొన్ని ఉంటాయి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే కర్సర్ టు వరల్డ్ ఆరిజిన్. సో వరల్డ్ ఆరిజిన్ అంటే ఏం లేదు, ఇక్కడ ఈ డిఫాల్ట్ పాయింట్ అనమాట. సో అది సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్షన్ అంటే ఏం లేదు, జస్ట్ దాని మీదకి వెళ్ళిపోతే చాలు. సో అది ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. సో ఒకసారి బ్యాక్ వస్తున్నా చూడండి. సో నా 3D కర్సర్ని నేను ఇక్కడ ప్లేస్ చేశాను. సో ఇప్పుడు నేను షిఫ్ట్ ఎస్ ప్రెస్ చేసి కర్సర్ టు వరల్డ్ ఆరిజిన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో నా కర్సర్ అనేది మళ్ళీ డిఫాల్ట్ పొజిషన్లోకి వచ్చేస్తుంది. సో అర్థమైంది కదా మీకు 3D కర్సర్ అంటే ఏంటి, దాని పొజిషన్ మనం ఎలా చేంజ్ చేయాలి, ఆబ్జెక్ట్స్ని ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు వాటిని ఎక్కడ కరెక్ట్గా మనకు కావాల్సిన పొజిషన్కి ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలని మీకు చెప్పాను ఇప్పుడు నేను. అండ్ ఇంకా ఇక్కడ మీకు కనిపించే డిఫరెంట్ ఆప్షన్స్ గురించి కూడా నేను తర్వాత చెప్తాను, ఇప్పుడే కాదు తర్వాత చెప్తాను. ఓకే, సో ఇక్కడ వరకు అర్థమైంది కదా సో ఆబ్జెక్ట్స్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి అనేది. సో ఇక్కడ నేను ఇంకా మీకు డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, లైక్ ఇప్పుడు నేను ఓన్లీ నీకు మెష్లో ఉన్న ఆబ్జెక్ట్స్ని ఇంపోర్ట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక లైట్ని ఇంపోర్ట్ చేసుకుందాం. సో ఇక్కడ మనకి మీరు గమనిస్తే ఒక పాయింట్ సోర్స్ లైట్ అయితే ఉంది ఇక్కడ మనకి. ఒక్క నిమిషం, నేను ఇక్కడ మళ్ళీ ఇంకా 3D కర్సర్లోనే ఉన్నాను. సో ఇక్కడ మీరు గమనిస్తే మనకు ఒక పాయింట్ సోర్స్ లైట్ అయితే ఉంది కదా. సో ఇప్పుడు నేనేం చేస్తాను, షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి లైట్స్లోకి వెళ్ళి ఒక స్పాట్ లైట్ తీసుకొని వస్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనం ఒక స్పాట్ లైట్ని అయితే రైట్ నో ఇంపోర్ట్ చేసుకున్నాం.
మీకు స్పాట్ లైట్ అంటే తెలుసు కదా, ఏదన్నా మీకు స్టేజెస్లో కానీ స్టేజ్ పైన ఏదన్నా ఒక పర్ఫార్మెన్స్ ఇస్తున్న ఒక స్పెసిఫిక్ పర్సన్ని కానీ ఏదో ఒక స్పెసిఫిక్ ఆబ్జెక్ట్ని కానీ ఫోకస్ చేయడానికి దాని మీద ఒక ఫోకస్ లైట్ని వేస్తారు కదా. సో అలాంటివి అనమాట ఈ ఫోకస్ లైట్స్ అనేటివి. అండ్ ఈ కింద మీకు ఏదైతే సర్కిల్ కనిపిస్తుందో ఆ సర్క్యులర్ ఏరియాలో మన యొక్క లైట్ అనేది పడుతుందన్నమాట. అండ్ దాన్ని మీరు తగ్గించవచ్చు, పెంచవచ్చు. సింపుల్గా మీరు కీబోర్డ్లో ప్రెస్ చేసి మీరు స్కేల్ చేశారనుకోండి, సో ఆ లైట్ యొక్క ఏరియా, ఆ సర్క్యులర్ ఏరియా ఏదైతే ఉంటుందో దాని యొక్క స్కేల్ అనేది పెరగడం తగ్గడం జరుగుతుందన్నమాట. అండ్ ఆ లైట్ యొక్క డైరెక్షన్ మీకు అర్థం కావాలంటే ఇక్కడ మీకు ఒక బ్లూ కలర్ యారో కనిపిస్తుందా. సో ఆ యారో ఏ డైరెక్షన్లో ఉంటే ఇక్కడ మీరు చూడొచ్చు, మీరు స్కేల్ చేసుకోవడానికి ఆ యారోని కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో యారోని నేను పైకి మూవ్ చేస్తే ఏరియా తగ్గిపోతుంది, యారోని కిందకి మూవ్ చేస్తే ఈ విధంగా ఏరియా అనేది పెరుగుతుంది. సో ఈ సర్కిల్ ఎంత పెద్దగా ఉంటే అంత పెద్ద ఏరియాలో మన లైట్ అనేది స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఒకవేళ ఈ డైరెక్షన్ని మీరు చేంజ్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఒక ఎల్లో డాట్ ఉంది చూసారా. సో డాట్ని మీరు క్లిక్ చేస్తే ఈ విధంగా డైరెక్షన్ మీరు చేంజ్ చేస్తుంది. ఈ విధంగా మీరు అలా అయినా చేయొచ్చు, లేదా రొటేట్ అయినా చేసుకోవచ్చు. ఈ విధంగా డైరెక్ట్గా ఆర్ ప్రెస్ చేసి రొటేట్ అయినా చేసుకోవచ్చు మీరు. ఓకే, సో అర్థమైంది కదా ఈ స్పాట్ లైట్ని ఏ విధంగా యూస్ చేయాలనేది. సో దీన్ని అయితే నేను డిలీట్ చేస్తున్నా. సో డిలీట్ చేయడానికి మీరు కీబోర్డ్లో డిలీట్ బటన్ ప్రెస్ చేస్తే డిలీట్ అయిపోతాయి. ఓకే, తర్వాత షిఫ్ట్ ప్రెస్ చేసి లైట్లోకి వెళ్ళి ఈసారి సన్ తీసుకొస్తున్నాను నేను. సో సన్ అంటే ఏం లేదు, సూర్యుడు అనమాట మన తెలుగులో చెప్పాలంటే. సో అంటే ఇది చూడడానికి పాయింట్ లైట్ లాగానే ఉంటుంది, బట్ మీరు మీరు రెండర్ చేసుకునేటప్పుడు ఈ సన్ని యూస్ చేశారనుకోండి, లైట్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. ఎందుకంటే సూర్యుడు కదా, సో ఇంటెన్సిటీ చాలా ఎక్కువ ఉంటుంది అండ్ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ సన్ రేస్ యొక్క డైరెక్షన్ మీకు అర్థం కావాలి అంటే కింద ఒక ఎల్లో కలర్ ఆరెంజ్ కలర్ లైన్ కనిపిస్తుంది ఇక్కడ మీకు స్ట్రైట్గా. సో ఆ లైన్ ఏ డైరెక్షన్లో ఉంటే మీకు సన్ రేస్ అదే డైరెక్షన్లో వస్తాయి. సో ఈ ఎల్లో డాట్ యూస్ చేసి నేను దీన్ని డైరెక్షన్ చేంజ్ చేశాను అనుకోండి. సో ఇప్పుడు డైరెక్షన్ అనేది నేను క్యూబ్ పైన పడేటట్టు పెడుతున్నా. సో ఇప్పుడు నా సన్ రేస్ అన్నీ కూడా క్యూబ్ పైన పడతాయి అనమాట. సో సన్లైట్ తీసుకురావడం ఒకటే కాదు, దాని యొక్క డైరెక్షన్ కూడా మనం ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ షిఫ్ట్ ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ లాస్ట్ ఆప్షన్ ఏరియల్ లైట్. సో ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఈ విధంగా మనం డిఫరెంట్ లైట్స్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు అండ్ వాటిని మనకు నచ్చినట్టుగా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు కెమెరా ఉంది చూసారా. సో కెమెరాని క్లిక్ చేశారు అనుకోండి, మీకు ఇంకొక కొత్త కెమెరా వస్తుంది. సో ఇక్కడ 2 కెమెరాస్ ఉన్నాయి. మీకు ఒక కెమెరా చాలనుకుంటే ఇంకొక కెమెరా డిలీట్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు అర్థమైంది కదా. సో ఇప్పుడు ఆబ్జెక్ట్స్ని ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకోవాలి అనేది. అండ్ ఒకవేళ మీరు ఏదైనా ఇమేజ్ని ఇంపోర్ట్ చేసుకోవాలనుకున్నారు అనుకోండి, సో ఇక్కడ మీరు వచ్చారనుకోండి ఇమేజ్లోకి, మీకు 3 డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. రెఫరెన్స్ ఒకటి, బ్యాక్గ్రౌండ్ ఒకటి, మెష్ ప్లేన్ ఒకటి. రెఫరెన్స్ అంటే ఏం లేదు, మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని 3D మోడలింగ్ చేస్తున్నాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక టేబుల్ని క్రియేట్ చేస్తున్నాం అనుకోండి, ఒక రెఫరెన్స్ ఇమేజ్ పెట్టుకొని ఆ రెఫరెన్స్ ఇమేజ్లో ఉన్న టేబుల్ని యాస్టీస్ మనం క్రియేట్ చేయాలనుకుంటున్నాం. సో అలాంటి కేసెస్లో మనం ఈ రెఫరెన్స్ ఇమేజెస్ని యూస్ చేస్తాం అనమాట. బ్యాక్గ్రౌండ్ అంటే ఒక ఇమేజ్ని మనం బ్యాక్గ్రౌండ్లో యూస్ చేస్తాం, అంటే మన స్కై లాగా కానీ లేదా బ్యాక్గ్రౌండ్ నుండి ఒక బిల్డింగ్ లాగా కానీ బ్యాక్గ్రౌండ్లో యూస్ చేయడానికి ఇమేజెస్ని యూస్ చేస్తాం అనమాట. సో దానికి మనం ఈ ఆప్షన్ యూస్ చేస్తాం. మెష్ ప్లేన్ అంటే ఏం లేదు, మనం ఇంపోర్ట్ చేసుకునే ఇమేజెస్ అనేటివి మెష్ ఉంటుంది అనమాట, అంటే దానికి ఒక జామెట్రీ క్రియేట్ అవుతుంది. ఈ పైన ఉన్న 2 ఆప్షన్స్లో మనకి జామెట్రీ ఉండదు, జస్ట్ అది ఒక ఇమేజ్ లాగానే ఉంటుంది. బట్ థర్డ్ ఆప్షన్లో ఏంటంటే దానికి జామెట్రీ కూడా యాడ్ అవుతుంది అనమాట. సో ఈ ఇమేజ్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి వాటి గురించి మనం తర్వాత క్లాసెస్లో మాట్లాడుకుందాం. నేను తర్వాత చాప్టర్స్లో వాటి గురించి కూడా చెప్తాను. ఓకే, సో మీకు సింపుల్గా ఆబ్జెక్ట్స్ని ఎలా యాడ్ చేయాలనే దాని గురించి అయితే ఇప్పుడు ఈ చాప్టర్లో అయితే చెప్పాను. మీకు ఒకవేళ అర్థం కాకపోతే లేదా కన్ఫ్యూజ్ అయినా సరే ఒక్కసారి మళ్ళీ మీరు ప్లేబ్యాక్ చేసి వీడియోని మళ్ళీ చూడండి, సో దట్ మీకు మళ్ళీ అర్థమవుతుంది. సో ఈ చాప్టర్ అయితే ఇంతే, మీకు అన్నీ అర్థమైనాయి అనుకుంటున్నా. సో మళ్ళీ నెక్స్ట్ చాప్టర్లో అయితే కలుద్దాం. సో హాయ్ గైస్, హాయ్ ఆల్. సో వెల్కమ్ టు చాప్టర్ 7. సో ఇప్పటివరకు నేను మీకు ఆబ్జెక్ట్స్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి అండ్ ఎలా మూవ్ చేయాలి, ఆబ్జెక్ట్కి సంబంధించిన ట్రాన్స్ఫర్మేషన్స్ వీటన్నిటి గురించి కూడా చెప్పాను. సో ఇప్పుడు నేను కొన్ని టూల్స్ గురించి అయితే చెప్తాను. ఆ టూల్స్ అంటే ఏం లేదు, మీరు ఏదైనా ఆబ్జెక్ట్ని ఎలా డూప్లికేట్ చేయాలి, సో అవన్నమాట. అంటే కొన్ని ఇంపార్టెంట్ టూల్స్ అండ్ షార్ట్కట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి అయితే చెప్తాను. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఒక సిలిండర్ అయితే ఉంది. సో నాకు దీని పక్కనే ఇంకొక సిలిండర్ కావాలనుకుంటున్నా. సో నేను షిఫ్ట్ ప్రెస్ చేసి మళ్ళీ మెష్లోకి వెళ్ళి మళ్ళీ కొత్తగా సిలిండర్ తీసుకురాకుండా డైరెక్ట్గా ఈ ఉన్న సిలిండర్ని నేను డూప్లికేట్ చేసుకుంటా. సో దానికి షార్ట్కట్ ఏంటి అంటే షిఫ్ట్ డి. సో షిఫ్ట్ డి ప్రెస్ చేస్తే మీరు డైరెక్ట్గా ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని డూప్లికేట్ చేసేయచ్చు. అండ్ డూప్లికేట్ చేసిన తర్వాత దాన్ని నేను ఎగ్జాక్ట్గా దాని పక్కనే ప్లేస్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, మీరు ఇలా మూవ్ చేస్తే అది ఎలా పడితే అలా ఎక్కడ పడితే అక్కడికి గాల్లో మూవ్ అవుతూ ఉంటుంది. బట్ అలా కాకుండా ఒక పర్టికులర్ డైరెక్షన్ ఇవ్వాలనుకోండి, కీబోర్డ్లో జీ ప్రెస్ చేసి వై ప్రెస్ చేయండి. సో పర్టికులర్గా దాని పక్కన వై డైరెక్షన్లో మూవ్ చేసి దీన్ని దాని పక్కన ప్లేస్ చేస్తున్నా. ఒక నిమిషం, నేను ఈ యూవీ స్పెన్ కూడా ఇక్కడ పక్కకి మూవ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యూబ్ ఉంది, నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో దీని పక్కన ఇంకో క్యూబ్ కావాలనుకుంటున్నాను నేను, కాకపోతే ఈసారి ఎక్స్ డైరెక్షన్లో కావాలనుకుంటున్నాను. సో నేను ఏం చేస్తాను, షిఫ్ట్ డి ప్రెస్ చేసి డూప్లికేట్ చేస్తాను. తర్వాత వై ప్రెస్ చేశాను అనుకోండి, ఓన్లీ వై డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఎక్స్ ప్రెస్ చేశాను అనుకోండి, ఓన్లీ ఎక్స్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో ఇక్కడ నేను చూడొచ్చు, ఎక్స్ డైరెక్షన్లో తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేశాను దీన్ని ఈ విధంగా. సో ఈ విధంగా మనం షిఫ్ట్ డి యూస్ చేసి ఆబ్జెక్ట్స్ని డూప్లికేట్ చేయొచ్చు. తర్వాత ఎక్స్ వై అండ్ జెడ్ యూస్ చేసి వాటిని కరెక్ట్గా మూవ్ చేయొచ్చు అనమాట ఆ పర్టికులర్ డైరెక్షన్లో.
సో ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా. అండ్ ఆ తర్వాత ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని డిలీట్ చేయాలి అంటే నేను ప్రీవియస్ చాప్టర్స్లో మీకు ఏం చెప్పానంటే సింపుల్గా కీబోర్డ్లో డిలీట్ బటన్ ప్రెస్ చేస్తే మనం ఆబ్జెక్ట్ అనేది డిలీట్ అయిపోతుంది. బట్ ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది, కీబోర్డ్లో మీరు ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎక్స్ ప్రెస్ చేశారనుకోండి డిలీట్ ఆప్షన్ వచ్చేస్తుంది. సో డిలీట్ చేసేయచ్చు అనమాట. సో ఈ విధంగా 2 వేస్ ఉంటాయి మనం డిలీట్ చేయడానికి. సో ఎలాగైనా సరే మనం డిలీట్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ టూల్ వచ్చేసి హైడ్ చేయడం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి జూన్లో చూస్తే మనకి మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. మనం ఏదైనా ఒక పర్టికులర్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో మనం ఓన్లీ సిలిండర్నే మోడలింగ్ చేయాలనుకుంటున్నాం. సో పక్కన ఉన్న ఆబ్జెక్ట్స్ మనకు అడ్డుగా ఉన్నాయి. సో దీని మీద మనం ఫోకస్ చేయాలి, మిగతావన్నీ మనకు అడ్డు వస్తున్నాయి. మనం ఆ కేసులో ఏం చేయొచ్చు అంటే మిగతా ఆబ్జెక్ట్స్ మనకి ఏవైతే అవసరం లేదో వాటిని మనం హైడ్ చేయొచ్చు. డిలీట్ చేయట్లేదు, హైడ్ చేస్తున్నాం. హైడ్ చేయడం వల్ల మనకు వ్యూ పోర్ట్లో కనపడవు, కానీ అవి సీన్లో అలానే ఉంటాయి, జస్ట్ కనపడవు అంతే. సో అలా మీరు హైడ్ చేయాలంటే ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కీబోర్డ్లో హెచ్ ప్రెస్ చేయండి. సో ఆబ్జెక్ట్ అనేది హైడ్ అయిపోతుంది. డిలీట్ అవ్వలేదు, హైడ్ అయింది అంతే. సో ఇక్కడ మీరు కలెక్షన్ ప్యానల్లోకి వచ్చారనుకోండి, సిలిండర్ ఇక్కడ మీరు చూడొచ్చు, మనం హైడ్ చేసిన సిలిండర్ ఇదే. ఇక్కడ ఐ సింబల్ ఒకటి, కెమెరా సింబల్ ఒకటి 2 ఉంటాయి. సో ఇవేంటంటే హైడ్కి సంబంధించిన ఆప్షన్స్ అనమాట. ఐ సింబల్ అంటే మీరు వ్యూ పోర్ట్లో హైడ్ చేయాలంటే ఐ సింబల్ పైన క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఐ ఓపెన్లో ఉందనుకోండి వ్యూ పోర్ట్లో కనిపిస్తుంది. ఇప్పుడు ఐ పైన నేను ప్రెస్ చేసి అది క్లోజ్ చేశాను అనుకోండి, సో వ్యూ పోర్ట్లో కనపడదు. అదే నేను కెమెరాలో క్లోజ్ చేశాను అనుకోండి రెండర్లో కనపడదు. వ్యూ పోర్ట్ వేరు, రెండర్ వేరు అనమాట. రెండర్ అంటే మనం ఫైనల్గా రెండర్ చేసుకునేటప్పుడు వచ్చే అవుట్పుట్ అది. సో మనకి ఫైనల్గా రెండర్లో అది కనపడాలి అనుకుంటే కెమెరా సింబల్ ఆన్లో ఉండాలి. రెండర్లో ఆబ్జెక్ట్ కనపడకూడదు అనుకుంటే కెమెరా సింబల్ ఆఫ్ చేయాలి. సో ఇప్పుడు నేను ఐ సింబల్ ఆన్ చేసి కెమెరా సింబల్ ఆఫ్ చేశాను అనుకోండి, వ్యూ పోర్ట్లో కనిపిస్తుంది కానీ రెండర్లో కనపడదు. సో అలా కాకుండా నాకు రివర్స్లో కావాలి, వ్యూ పోర్ట్లో కనపడకూడదు కానీ రెండర్లో కనపడాలి. సో అప్పుడు ఏం చేస్తాను, ఐ సింబల్ ఆఫ్ చేసి కెమెరా సింబల్ ఆన్ చేస్తాను. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఆబ్జెక్ట్స్ని ఏ విధంగా హైడ్ చేయాలని. మనం ఇక్కడ డిలీట్ చేయట్లేదు, హైడ్ చేస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. ఓకే, కీబోర్డ్లో షార్ట్కట్ వచ్చేసి ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా హెచ్ ప్రెస్ చేస్తే మీరు హైడ్ చేయొచ్చు. ఒకవేళ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ని హైడ్ చేయాలంటే సింపుల్గా మీరు షిఫ్ట్ ప్రెస్ చేసి మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కీబోర్డ్లో హెచ్ ప్రెస్ చేయండి, హైడ్ అయిపోతాయి. అండ్ హైడ్ చేసిన వాటిని బ్యాక్ తీసుకురావాలంటే మీరు ఏదర్ ఇక్కడ ఈ ఐ సింబల్ అయినా క్లిక్ చేయొచ్చు, లేదంటే ఆల్ట్ హెచ్ ప్రెస్ చేయండి కీబోర్డ్లో. సో మీరు హైడ్ చేసిన ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా బ్యాక్ వచ్చేస్తాయి, మళ్ళీ కనిపిస్తాయి మనకి. సో ఈ విధంగా మనం ఈ హైడ్ని అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆ తర్వాత మీకు ఇక్కడ ఇంకొక టూల్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో అది వచ్చేసి కెమెరా వ్యూ అనమాట. సో ఇప్పుడు మనం 3D వ్యూ పోర్ట్ని ఒక పర్స్పెక్టివ్లో చూస్తున్నాం. బట్ కాకపోతే మనం ఏదైనా రెండర్ చేసామనుకోండి, ఇప్పుడు నేను ఈ వ్యూలో ఇవన్నీ ఇలా చూస్తున్నాను, ఇక్కడ నేను వెళ్ళి సింపుల్గా రెండర్ బటన్ మీద క్లిక్ చేస్తే నాకు ఇది చూడొచ్చు మీరు, నాకు వేరే వ్యూలో ఉన్న వస్తున్నాయి, నేను చూసింది వేరే. ఇక్కడ మీరు చూడొచ్చు నా వ్యూ పోర్ట్లో నాకు మంకీ, సిలిండర్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. కానీ నేను రెండర్ చేసినప్పుడు మీరు గమనిస్తే, ఒక్క నిమిషం చూపిస్తాను మీకు, అలా రాలేదు, ఇది వేరేలా వచ్చింది రెండర్ చేసినప్పుడు. అలా ఎందుకు వస్తుంది అంటే మనం రెండర్ చేసేటప్పుడు కెమెరాలో ఏదైతే కనిపిస్తుందో అదే రెండర్ అవుతుంది. సో కెమెరాలో మనకి ఇది కనపడట్లేదు, కెమెరాలో ఏం కనిపిస్తుందో మనం చూడాలి అనుకుంటే కీబోర్డ్లో రైట్ సైడ్ నంబర్ ప్యాడ్లో 0 ప్రెస్ చేయండి. సో అది వచ్చేసి ఒక షార్ట్ కట్. ఇక్కడ మనం చూడవచ్చు ఈ బాక్స్ కనిపిస్తుందా, ఈ బాక్స్ లోపల ఏదైతే ఉందో అది మనకు కెమెరాలో కనిపిస్తుంది. మనం రెండర్ చేసినప్పుడు కూడా మనకి ఇదే వస్తుంది రెండర్లో. మనం ఇలా ఎక్కడో పెట్టుకున్నాం వీడియో పోర్ట్లో, మనం ఇప్పుడు ఇది కావాలంటే అనుకోండి ఫస్ట్ మన కెమెరాని ఈ పొజిషన్కి మూవ్ చేయాలి. మూవ్ చేసిన తర్వాత కెమెరాలో మనకి ఈ వ్యూ కనపడాలి, అప్పుడే మనకు అది రెండర్లో వస్తుంది. సో మీరు కెమెరా వ్యూని చూడాలి అంటే షార్ట్కట్ వచ్చేసి 0 అనమాట. రైట్ సైడ్ నెంబర్ ప్యాడ్లో 0 ప్రెస్ చేయండి, కెమెరా వ్యూలోకి వెళ్తారు. మళ్ళీ 0 ప్రెస్ చేస్తే కెమెరా వ్యూ నుంచి బయటకు వచ్చేస్తారు. సో ఇది ఒక షార్ట్కట్. ఈ కెమెరా గురించి ఇంకా కొన్ని షార్ట్కట్స్ ఉన్నాయి, వాటి గురించి నేను కెమెరా రిలేటెడ్ ఒక సపరేట్ చాప్టర్ ఉంది, ఆ చాప్టర్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఈ చాప్టర్ అయితే ఇంతే. సో నేను మీకు కొన్ని ఇంపార్టెంట్ టూల్స్ గురించి అయితే చెప్పాను, సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ చాప్టర్లో మనం ఆబ్జెక్ట్ మోడ్ అండ్ ఎడిట్ మోడ్, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి, వాటన్నిటి గురించి కూడా తెలుసుకుందాం.